ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదిన వాగ్దానాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నాడు. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అబ్రహమా, అక్కడ నేను గొప్ప జనాంగంగా చేసి నేను ఆశీర్వదిస్తానంటాడు. అవును, అబ్రహాము దేవుని మాటని నమ్మి బయలుదేరినప్పుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం జరిగింది. శారా గర్భాన్ని తెరిచాడు, ఇస్సాకునిచ్చాడు. గొప్ప జనాంగముగా అబ్రహామును దేవుడు చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అవును, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అవును, ఆత్మీయ ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదం అంటే శాంతి, సమాధానము, ఆత్మీయత, అభిషేకము, ప్రభువునందని ఆనందము, ఆత్మీయ ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు. అదే రీతిగా నీ శరీరంలో బలహీనతగా ఉంటే, బలహీనాలుగా ఉంటే దేవుడు నిన్ను బలపరిచి నీకు ఆరోగ్యంనిచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభువు నిలబెడతాడు. అందుకే కదా అబ్రహాం జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గర్భాన్ని తెరిచాడు, దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. అవును దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో అబ్రహాం గర్భాన్ని తెరవడమే కాదు, అబ్రహాము మరి రాజు కొరకు, అబీమెలెకు రాజు కొరకు, అతని కుటుంబం కొరకు ప్రార్థించినప్పుడు మూయబడ్డ గర్భాలు తెరవబడ్డాయి. అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మాత్రమే కాదు, నువ్వు ప్రార్థించినప్పుడు అనేకుల జీవితాల్లో ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేయబోతున్నాడు. అవును, క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని వదిలి దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? అయితే ఆ రోజు అబ్రహాము పొందుకున్న అన్ని విషయాల్లో అబ్రహాము ఏ విధంగానైతే ఆశీర్వదించబడ్డాడో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి ప్రభువుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం మీ వాగ్దానాన్ని నమ్ముతున్నారో అయా, సమస్తాన్ని వదిలి నేను వెంబడిస్తున్న బిడ్డల జీవితంలో అయా, వారి కుటుంబంలో ఆశీర్వాదం కలుగునుగా, అన్ని ఏరియాస్లో వారు దీవించబడి అయా సమృద్ధి కృపను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.